అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియా పేరుతో కొంతమంది సైకోలు చెలరేగిపోతున్నారు. అశ్లీలంగా, అసభ్యంగా ఎదుటి వారిని విమర్శించి ఆత్మానందం పొందుతున్నారు. సమాజంలో ఇలాంటి పైచాచిక తత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకు. అంటే ఇలాంటి వాళ్ళు ఒక 5% ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభావం మొత్తం మిగతా అందరి మీద పడుతోంది. సమాజంలో జుగుప్సాకరమైన వాతావరణం ఏర్పడుతోంది. పోలీస్ కేసులు, గొడవలు, అల్లర్లు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. ఎక్స్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా చాలా కట్టుదిట్టంగా, సమర్థవంతంగా పనిచేయాలి. లైక్ల కోసం కాకుండా లైఫ్లను రక్షించడం కోసం పనిచేయాలి అనే అద్భుతమైన మాట చెప్పారు. అంటే వీళ్ళు ఏదో లైక్లు కావాలను తమ వీడియోలో లేకపోతే వాళ్ళు పెట్టిన పోస్టింగ్లో ఎక్కువ మంది చూడాలని విశృంఖలంగా, అశ్లీలంగా, అసభ్యంగా, ఏహ్యమైన భావాలతో మాట్లాడుతున్నారు లేదా రాస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నదండి. ఒక 5 మంత్రులతో ఒక కమిటీ వేశారు. సోషల్ మీడియాని ఎలా నియంత్రించాలి, ఎలా పర్యవేక్షించాలి, ఎలా కట్టడి చేయాలి, ఇప్పుడు ఉన్న చట్టాలలో వేటిని చూడాలి, వేటిని సవరించాలని చూసుకుంటున్నారు. అందులో ప్రధానంగా ఈ 5 నారా లోకేష్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, పార్థసారథి గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, అనిత గారు కూడా ఉన్నారు. ఈ 5 నిర్ణయిస్తారు. వీటికంటే ప్రధానమైన అంశం సమాజంలో మార్పు రావాలి. సోషల్ మీడియాలో విపరీత ధోరణి ప్రదర్శించే వాళ్ళల్లో 99% మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారన్న విషయం అందరూ గుర్తించాలి. బైపోలార్ డిజార్డరు, స్కిజోఫ్రెనియా, సైకోసిస్సు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డరు, డిప్రెషను ఇలాంటి తీవ్రమైన, దీర్ఘమైన రుగ్మతలో ఉన్న వాళ్ళు విచక్షణ కోల్పోయి వివేకరహితంగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ నిజానికి హాస్పిటల్లో ఉండాలండి. హాస్పిటల్ అంటే సైకియాట్రీ హాస్పిటల్లో ఉండాలి. సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే భావ స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చల్లదు. అలా మాట్లాడే వాళ్ళు, వివేకం లేకుండా వ్యవహరించే వాళ్ళు ఖచ్చితంగా మానసిక రుగ్మత కలిగి ఉంటారన్నది ఏ నిపుణుడిని అడిగినా చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా ఎవరికి వాళ్ళు తమని స్వయంగా నియంత్రించుకుంటూ సభ్య సమాజంలో తలెత్తుకొని తిరిగేలా, సమాజానికి ఉపయోగపడేలా వాళ్ళ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఉంటే మంచిదన్నది నా ఉద్దేశం. ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టంగా నిర్ణయాలు తీసుకోవాలండి. ఒక పార్టీ వాళ్ళు మరొక పార్టీ వాళ్ళని, మరొక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని బూతులు తిట్టి సంతోషపడడం మనం మానుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన సమాజం అండి. భారతీయ తత్వం కానీ, భారతీయ సమాజం కానీ ప్రపంచానికి ధర్మాన్ని బోధించింది, నాగరికతను బోధించింది, సంస్కృతిని బోధించింది. అలాంటి విశిష్టమైన, ఉన్నతమైన సమాజంలో పుట్టిన వాళ్ళు సైకోల్లాగా వ్యవహరించడం సభ్యత కాదు. ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలి లేదా ప్రభుత్వం కట్టడి చేయాలనేది నా విజ్ఞప్తి.